టీవీ సౌండ్ ఎక్కువగా ఉండడంతో రాజేష్ వాళ్ళ అమ్మతో నాకు మెంటల్ ఎక్కుతుంది, టీవీ సౌండ్ తగ్గించండి అని అరుస్తాడు. అప్పుడే జయ తన భర్తతో తను చదువుకోవడానికి ఎగ్జామ్ రాయాలి అని అంటుంది. దానికి రాజేష్ చూద్దాంలే అని అంటాడు. టీవీ సౌండ్ ఎక్కువగా ఉండడంతో రాజేష్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జయ రాజేష్ కోసం యూట్యూబ్ లో చూసి ఒక మంచి రెసిపీ చేస్తుంది. కానీ ఆ రెసిపీని చూసిన రాజేష్ కోపంతో దాన్ని విసిరేస్తాడు. అలాగే ఇలాంటి పిచ్చి పిచ్చి వంటలు చేయకండి అని అరుస్తాడు. అప్పుడే అమ్మ వచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందా, జయ తెల్లవారి నుంచి నీ గురించి కష్టపడి ఈ వంట చేసింది అని అంటుంది. దాంతో రాజేష్ కొంచెం కూల్ అయ్యి జయాకి సారీ చెప్తాడు. అప్పుడే జయ వంట ఎవరు వండినా ఏమైంది, అన్నాన్ని ఈ విధంగా వేస్ట్ చేయకూడదు అని అంటుంది. ఇది విన్న రాజేష్ కి కోపం వచ్చి జయాని కొట్టి ఇంకొకసారి నాతో ఈ విధంగా మాట్లాడొద్దు అని చెప్పి వెళ్తాడు. దాంతో బయట కూర్చొని జయ ఏడుస్తూ ఉంటే రాజేష్ జయ దగ్గరికి వెళ్లి కోపంలో ఏదో కొట్టేశాను సారీ అని అంటాడు. కానీ జయ ఏమీ చెప్పదు. దాంతో రాజేష్ జయ అని సినిమాకి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఒక హోటల్ కి వెళ్తారు. అక్కడ జయ తనకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అక్కడ కూడా రాజేష్ ఇదేమీ బాగుండదు, ఇక్కడ ఇడియాపం బాగుంటుంది అని మళ్ళీ అదే ఇడియాపాన్ని ఆర్డర్ పెడతాడు. ఇదంతా తిన్న తరువాత ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా అని చెప్పి జయ అని అడుగుతాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 8 అని కామెంట్ చేయండి.